తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రచన ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మకి ఏం చెప్పాలో తెలియక మా ఇద్దరి వైపు చూసింది. ఇంతలో సరే అండి, మీరు కోరుకున్నట్టుగానే చేద్దాం అంటూ మధుమతి గారు నా రూపంతో అలా సమాధానం ఇచ్చారు. ఇంకేం, అబ్బాయే ఒప్పుకున్నాడు, ఇక పెళ్ళి ఖాయమైనట్టే అని అందరూ నవ్వేశారు. నేను కూడా మొహమాటంగా నవ్వేశాను. మధుమతి గారు ఎందుకు అలా ఒప్పుకున్నారు? ఆవిడ మీద నాకు చాలా కోపం వచ్చింది. ఒక్కసారి కూడా నాతో మాట్లాడకుండా తన పాటికి తను సరే అని చెప్పడం ఏంటి? ఎంతో కష్టం మీద నా కోపాన్ని నియంత్రించుకున్నాను. ఎందుకో గుండెల్లో మాత్రం చెప్పలేని బరువు మొదలైంది. ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఏంటి మధుమతి గారు అలా మాట ఇచ్చేశారు? 1, 2 కాదు, 40 లక్షలు. మీరంటే ఒకప్పుడు డబ్బున్నోళ్ళు, దాంట్లోనే పుట్టి పెరిగారు. కానీ మాలాంటి మధ్యతరగతి జీవితాలు అలా కాదు. నెలాఖరు వస్తోందంటే ఇంట్లో ఉన్న కొద్ది సరుకులు ఎలా సర్దుకోవాలా అని ఆలోచిస్తాం. రాత్రికి మిగిలిన కూరలు వేడి చేసుకుని మరుసటి రోజు తింటాం. అప్పుల వాళ్ళు వస్తే వాకిలి వెనుక నిలబడి ఇంట్లో లేరని చెప్పిస్తాం. కిరాణా పద్దు పెరిగిపోతే వాడికి కనపడకుండా వేరే దారిలో వెళ్తాం. కొత్త బట్టలు పండక్కి మాత్రమే కొనాలి అనుకునే స్వభావం మాది. ఉన్న జీతం చాలదు, జీవితమేమో ఎదగదు. లెక్కలేయకుండా ఖర్చు పెట్టలేము. అలా అని ఒకరి క్రింద చెయ్యి చాచలేము. ఒక్క మాటలో చెప్పాలంటే బాధ్యతలు బ్రతకనివ్వవు, బంధాలు చావనివ్వవు. అలాంటిది ఇప్పుడు వాళ్లకు ఎలా 40 లక్షలతో పెళ్లి చేస్తాను అని చెప్పారు? అలా చేయకపోతే నలుగురిలో మన పరువు ఏమవుతుంది అంటూ కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తుంటే ఓర్చుకొని నా ఆవేదన వెళ్ళగక్కాను. నా మాట పూర్తి అవగానే మధుమతి గారు గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకలా వెళ్ళారో అర్థం కాలేదు. బహుశా నా మీద కోపం వచ్చింది అనుకుంటా. ఇందాక పెళ్లి వాళ్లకు తను అలా మాట ఇవ్వడంతో తొందరలోనే శ్వేతకు కళ్యాణ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. పెళ్లి ఖాయం అని చెప్పగానే శ్వేత మొహం మతాబులా వెలిగిపోతోంది. అమ్మ కూడా మంచి సంబంధం కుదిరింది అని సంతోషపడింది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మా అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు డబ్బు సరిచేసుకోలేక పెళ్లి ఆగిపోతే పగిలే వాళ్ల గుండెను అతికించడం మళ్ళీ వీలవుతుందా? మనసులో కొన్ని వేల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతలో బయటకు వెళ్ళిన మధుమతి గారు నీళ్ల గ్లాస్తో లోపలికి వచ్చారు. తాగమని ఇచ్చారు. అప్పటికే గొంతు తడి ఆరిపోవడంతో గటగటా తాగేశాను. తాగిన తర్వాత తన వైపు చూశాను. తన మొహంలో ఎప్పుడూ లేని గాంభీర్యం. సిద్ధు, నువ్వు చెప్పింది నిజమే. నేను డబ్బులోనే పెరిగాను. కానీ దాని విలువ నాకు కూడా తెలుసు. ఇన్నాళ్ల జీవితంలో నేర్చుకోలేని ఎన్నో పాఠాలు గత 3 వారాల్లో నేను నేర్చుకున్నాను. సరే, వాళ్ళు అడిగిన డబ్బు లేదని చెప్తే పెళ్ళి రద్దవుతుంది. అప్పుడు నువ్వు నీ స్థాయిలో ఉన్న మంచివాడిని తెచ్చి పెళ్లి చేస్తావు. సరే, కానీ శ్వేత మనసులోని కళ్యాణ్ రూపం చెరిపేసి ఇంకొకరి రూపం గీయగలవా? అలా చేయగలిగితే ప్రపంచంలో ఎంతోమంది సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుని నవ్వుతూ కనిపిస్తే దానర్థం వాళ్ళని పూర్తిగా మర్చిపోయారు అని మాత్రం కాదు. వారితో పంచుకున్న జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు చెంపన జారే కన్నీటిని అడుగు. ఆ బాధ బరువెంతో. అందుకే కష్టమో నష్టమో శ్వేత పెళ్ళి తనకు నచ్చిన వాడితోనే చేయాలని నిర్ణయించుకున్నాను. శ్వేత గురించి మధుమతి గారు ఇంతలా ఆలోచించారా? నేను కూడా ఇలా ఆలోచించలేదు. ఆవిడ మీద గౌరవం ఇంకా పెరిగింది. మీరు చెప్పింది నిజమే, కానీ అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా తీసుకుని వస్తాం? మర్చిపోయావా సిద్ధు, మనిద్దరికీ ఇప్పుడు ఉద్యోగాలున్నాయి. లోన్ కోసం దరఖాస్తు చేద్దాం. దాంతో పెళ్లి చేద్దాం. నువ్వు బాధపడకు. ఇద్దరం కలిసి ఈ పెళ్లి చేస్తున్నాం, సరేనా? ఆవిడ చెప్పేదాకా నాకు ఆ విషయమే గుర్తురాలేదు. తన మాటలు విన్న తర్వాత కొంత ధైర్యం వచ్చింది. ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు మొదలయ్యాయి. నన్ను చూసి మధుమతి గారు దగ్గరకు వచ్చి నన్ను ప్రేమగా హత్తుకున్నారు. గుండెలో అప్పటిదాకా ఉన్న బరువు మెల్లగా కరిగింది. ఇంతలో మా గదిలోకి శ్వేత వచ్చింది. మమ్మల్ని అలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తనను చూశాక ఇద్దరం తేరుకొని ఈ లోకంలోకి వచ్చాం. కాస్త దూరంగా జరిగాము. కాసేపు ఇద్దరి మధ్యన సిగ్గుతో కూడిన మౌనం ఉండిపోయింది. దాని తర్వాత బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వచ్చాం. ఏంటి, మీరు వచ్చి ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతామంటున్నారు అంటూ బాధగా అడిగింది అమ్మ. వెళ్ళాలమ్మా, ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారమే కదా అయింది. ఇప్పుడే లీవ్ అంటే బాగుండదు కదా.
అసలే శ్వేతకు పెళ్లి కుదిరితే ఎక్కువ సెలవులు అవసరం కదా. వెళ్ళొస్తా కొత్త పెళ్లి కూతురా. కొన్ని సిగ్గులు అలాగే దాచుకో, తర్వాత వాడుకోవచ్చు నవ్వుతూ అన్నాను. నా మాటకు పోవదినా అంటూ తను ఇంకా సిగ్గుపడింది. మేమెక్కడికి పోతాం, నువ్వే కొన్ని రోజుల్లో నీ రాకుమారుణ్ణి పెళ్లి చేసుకొని వెళ్తావు. అప్పుడు మేమెవ్వరం గుర్తు కూడా రాము. అలా అనకు వదినా, మీరంతా నా ప్రాణం ఎప్పటికీ మర్చిపోను. ఊరికే అన్నాలే, మీరు జాగ్రత్త. ఆరాధ్యని అమ్మ దగ్గరే వదిలి బయలుదేరుతున్నాం. తనని అలా వదిలి వెళ్తుంటే గుండె చాలా బరువుగా అనిపించింది. నా శరీరంలో ఒక భాగం దూరమైనట్టు అనిపించింది. తను నా రక్తం పంచుకొని పుట్టకపోయినా నా బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమగా పెంచుకున్నాను. మధుమతి గారి కంట్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. కానీ మా ఉద్యోగం కోసం కొన్ని రోజులు ఇలా అమ్మ దగ్గర వదలడం తప్పడం లేదు. ఇంటి బయటకు వస్తుంటే అమ్మ తన పోపుల పెట్టెలో దాచుకున్న కొంత డబ్బు తెచ్చి వద్దంటున్నా వినకుండా మధుమతి గారి జేబులో పెట్టింది. బిడ్డ ఎంత ఎదిగినా తన తల్లికి ఇంకా చంటి పిల్లాడే అని అంటుంటే నిజమే అనిపిస్తుంది. మన జీతం లక్షల్లో వచ్చినా అమ్మ చీర కొంగులో భద్రంగా దాచుకొని ప్రేమగా మన చేతిలో పెట్టే 100 రూపాయలకు సరితూగుతుందా? ఇద్దరం కారులో కూర్చున్నాం. అద్దంలో అమ్మ, శ్వేత, ఆరాధ్య చేతులూపుతూ టాటా చెప్తున్నారు. వీడలేక వీడుతూ బరువెక్కిన గుండెతో చెమ్మగిల్లిన కన్నులతో కారు ముందుకు సాగింది. కాసేపు తర్వాత, థ్యాంక్ యూ సిద్ధు. ఎందుకు? నాకొక మంచి కుటుంబం ఇచ్చినందుకు సిద్ధు. అయితే మీకు కూడా థ్యాంక్స్, ఆ కుటుంబం విలువ తెలిసేలా చేసినందుకు. నా మాటకు తను నవ్వింది. ఎందుకో ఇదే మంచి సమయం మా ప్రేమను చెప్పడానికి అనిపించింది. ఇంతలో కారుకు అడ్డంగా ఒక శాల్తీ అటు తిరిగి నిలబడ్డాడు. మధుమతి గారు సడన్ బ్రేక్ కొట్టారు కాబట్టి బ్రతికిపోయాడు. ఏయ్, నీకేమైనా పిచ్చా? రోడ్డుకు అడ్డంగా దున్నపోతులా నిలబడ్డావేంటి అని కోపంగా అరిచాను. సార్ విజయవాడ దాకా లిఫ్ట్ కావాలి. నేనేదో అనేలోగా, పోనీలే పాపం, మీరు కూర్చోండి అని మధుమతి గారు అనడంతో వాడు సంతోషంగా కారెక్కాడు. కారు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక్కసారి వాడి వైపు చూశాను. క్రింద పొట్ట, పైన పట్ట. చూడడానికి అచ్చం నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందంలాగా ఉన్నాడు. చూస్తుంటేనే నవ్వొస్తుంది. అవును, కారు ఆపాలంటే బొటనవేలు చూపించి అడగాలి, కానీ రోడ్డుకు అడ్డంగా నిలబడితే ఎలా? ముందు అదే చేశాను. ఒక్కడు కూడా ఆపలేదు. పోనీ రాజమండ్రిలో బొటనవేలు చూపిస్తే ఆపరేమో అని, అన్ని వేళ్ల కంటే పెద్దదిగా ఉంది కదా అని మధ్యవేలు చూపించి అడిగాను. అదేం విచిత్రమో, అలా చూపించగానే వెళ్తున్న వాళ్ళు కారు ఆపి దిగి మరీ నన్ను కొట్టి వెళ్ళారు. ఇదంతా కాదని ఇలా అడ్డంగా నిలబడ్డాను. తను చెప్పింది వినగానే మా ఇద్దరికీ భలే నవ్వు వచ్చింది. కష్టం మీద ఆపుకున్నాం. ఇంతకీ నీ పేరేమిటి? కరివేపాకు. ఆ పేరు వినగానే నేను, మధుమతి గారు ఇద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఏంటి, అదేం పేరు? అంటే మా నాన్న మా అన్నయ్య పుట్టినప్పుడు దానవీర సూరకర్ణ సినిమా చూస్తున్నారు. అందుకని కర్ణ అనే పేరు పెట్టారు. తర్వాత మా అక్క పుట్టేటప్పుడు దేవుడికి హారతి ఇస్తున్నారని హారతి అని పెట్టారు. దరిద్రం కొద్దీ నేను పుట్టేటప్పుడు కరివేపాకు కోస్తున్నారంట. అందుకని అదే పేరు పెట్టారు. ఒకవేళ మీ నాన్న అదే టైంలో బాత్రూంలో ఉంటే ఏం పెట్టేవారో? నా మాటకు మధుమతి గారు పెద్దగా నవ్వారు. పాపం కరివేపాకు నా వైపు కోపంగా చూశాడు. కూరలో కరివేపాకులాగే మా ప్రేమ ప్రయాణంలో కూడా ఈ కరివేపాకు అడ్డంగా వచ్చాడు అని మనసులోనే అనుకున్నాను. ఇంతకీ మీరు రాజమండ్రి ఎందుకు వచ్చారు? పెళ్లి చూపుల కోసం. ఏంటి, మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఇద్దరం అడిగాం. ఆర్జీవి భక్తి సినిమా తెస్తే షాక్ అయినట్టు మరీ అంత వద్దులే, ఇంకా కాలేదు. కరివేపాకు అని నేను తమలపాకు లాంటి జీతంతో విస్తరాకు లాంటి బరువులు దించుకునేలోగా కొంచెం ఆలస్యం అయింది అంతే. కొంచెం కాదు, ఓ జీవితం అంతా. సరే, ఇంతకీ పెళ్లి చూపులు ఏమైంది? ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాసేపటికి అమ్మాయి వచ్చింది. నాకు చాలా నచ్చింది. తను నన్ను చూసి సిగ్గుపడుతుంది అనుకున్నా. కానీ తను ఏమందో తెలుసా? మీరొక్కరే వచ్చారేంటి అంకుల్, మీ అబ్బాయి రాలేదా అని. ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ బయటకు వచ్చేశాను. నాకైతే పట్టలేనంత నవ్వు వచ్చింది. కానీ నవ్వితే ఫీల్ అవుతాడేమో అని అతి కష్టం మీద ఆపుకున్నాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? సమాజం ముందుకెళ్లకుండా ఆగిపోతే నా వంతుగా బాగు చేసి నడిపిస్తుంటాను. అంటే ఏంటో అర్థం కాలేదు. అంటే సైకిల్స్కి బండ్లకి పంచర్ వేస్తుంటాను. వాడి సమాధానం విని నేను, మధుమతి గారు ఇద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. కరివేపాకు మాత్రం ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చినట్టు సిగ్గుపడుతున్నాడు.
వీడికి వెటకారం మామూలుగా లేదుగా, సరైన పంచివ్వాలి అనిపించింది. ఇంతకీ మీ పేరేంటి అని నన్ను అడిగాడు. సిద్ధు. ఆ పేరు వినగానే ఆశ్చర్యంగా చూశాడు. అదేంటి అబ్బాయి పేరు పెట్టుకున్నారు? నేను అబ్బాయిని కాబట్టే. మరి అమ్మాయిలా ఉన్నారేంటి? బయట అమ్మాయిని, లోపల అబ్బాయిని. మరి తన పేరేంటి? మధుమతి. అంటే తను బయట అబ్బాయి, లోపల అమ్మాయి, అంతే కదా? భలే కనిపెట్టేశారే. నాకిప్పుడు మొత్తం అర్థమైంది. పిచ్చోళ్ల గురించి వినడమే కానీ కలిసి ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. ఇంతకీ తను ఏం చేస్తుంటారు నాయనా? ఇప్పుడు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు కదా, ఆ సమయంలో చంద్రుడు పడుకొని ఉంటాడనమాట. తన మొహాన నీళ్లు కొట్టి లేపి పిలుచుకొని వస్తుంది. నా సమాధానానికి మధుమతి గారు నవ్వుతుంటే కరివేపాకు మాత్రం కోపంగా చూస్తున్నాడు. మరి నువ్వేం చేస్తుంటావు? నేను చేతబడి ఎలా చేయాలో ఆన్లైన్ క్లాసులు చెప్తుంటాను. ఓహో, అలా వచ్చారన్నమాట అని మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ విజయవాడ వెళ్ళేదాకా అసలు కరివేపాకు నోరు తెరిస్తే ఒట్టు. నాకైతే తన వాలకం చూస్తుంటే పిచ్చి పిచ్చిగా నవ్వొచ్చింది. కాసేపటికి తను దిగాల్సిన చోటు వస్తే దిగి వెళ్ళిపోయాడు. మేం మాత్రం ఒకసారి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని బయలుదేరదామని అనుకున్నాం. మధుమతి గారు గుడికి దగ్గరలో కారు ఆపారు. తర్వాత కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని కొండ మీదకు నడవడం మొదలుపెట్టాము. సరిగ్గా అప్పుడే మా కారుకి కొంచెం దూరంలో నిన్న చూసిన నల్ల కారు మళ్ళీ చూశాను. నెంబర్ ప్లేట్ కూడా అదే. ఇది యాదృశ్చికమా లేకపోతే ఏదైనా ప్రమాదమా? నాకేం అర్థం కావడం లేదు. మనసెందుకో కీడు సింకించింది. ఇంతలో త్వరగా వెళ్దాం పదా సిద్ధు అని మధుమతి గారు పిలవడంతో ముందుకు నడిచాను. తనతో కబుర్లు చెప్పుకుంటూ పైకి నడిచాను. తనతో గడుపుతున్న ఒక్కో క్షణం నా గుండెల్లో ఓ మధుర జ్ఞాపకంగా మారుతోంది. ఇంకో 10 మెట్లున్నాయనగా మధుమతి గారి కాలు మడతపడింది. బాగా నొప్పిగా ఉంది అని తను అంటుంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక నేను నడవలేను అని అక్కడే కూర్చుంది. సరే, ఇంకొన్ని మెట్లే కదా, నేను ఎత్తుకొని తీసుకెళ్తాను అని చెప్పాను. సరే అంది. మెల్లగా ఎత్తుకున్నాను. నా శరీరాన్ని నేనే మోయడం. ఎవరికైనా ఇలాంటి అనుభూతి కలిగి ఉంటుందా? కలలో అయినా ఊహించి ఉంటారా? మనసుకు బాగుంది అనిపించింది. మా చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం మమ్మల్ని వింత జీవులను చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయిని చేతుల్లోకి ఎత్తుకొని మెట్లెక్కుతుంటే ఆ మాత్రం ఆశ్చర్యం ఉంటుంది కదా. కానీ మేము అవేమీ పట్టించుకునే స్థితిలో లేం. మా లోకం మాదే అన్నట్టు ఉన్నాం. ఎందుకో మా ఇద్దరి మనసులు దగ్గరవుతున్నాయి అనే భావన కలుగుతోంది. అది తను నన్ను చూసే చూపులోనే అర్థమవుతుంది. తనలో కూడా నా మీద ఇష్టం మొదలైంది అని. అలా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూనే మెల్లగా మెట్లెక్కేశాను. తను దింపమని అంది. సరే అని మెల్లగా దింపాను. ఆశ్చర్యంగా లేడి పిల్లలాగా చెంగు చెంగున దుక్కుతోంది. అదేంటి, అంటే మీకు కాలు నొప్పి లేదా అని ఆశ్చర్యంగా అడిగాను. ఊరికే సిద్ధు, సినిమాలో హీరో హీరోయిన్ని ఎత్తుకొని వెళ్ళే సీన్స్ చాలా చూసా. నువ్వు అలా ఎత్తుకుంటావా లేదా అని ఇలా నాటకం ఆడాను అంటూ అల్లరిగా నాలుక బయటపెట్టి గేలి చేస్తూ నవ్వింది. మిమ్మల్ని అంటూ నవ్వుతూ తన మీదకు వెళ్తే దొరకకుండా పారిపోయింది. ఆ క్షణం మా జంట చేసే అల్లరి చూస్తూ గాలి కూడా వీయడం మర్చిందేమో. ఓ క్షణం ఊపిరి బరువెక్కింది. తర్వాత ఇద్దరం గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సమాజం దృష్టిలో భార్యాభర్తలులాగా ఇక్కడికి వచ్చిన మేము ఆ అబద్ధం నిజం చేయమ్మా అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అక్కడే కాసేపు కూర్చొని ఇంకా ఆలస్యం అవుతుందని కిందకొచ్చి మళ్ళీ మా జర్నీ మొదలెట్టాం. మధుమతి గారితో నా ఈ ప్రయాణం మా మధ్య మధుర ప్రయాణానికి శ్రీకారం చుట్టనుందేమో అనిపిస్తుంది. తనతో ఎలా అయినా నా మనసులోని మాట చెప్పమని మది తొందర పెట్టింది. కానీ పదాలు దొరకక తడబడుతున్నాయి. ఏమైనా చెప్పాలా సిద్ధు? బహుశా పెరిగిన నా గుండె చప్పుడు వినిపించిందేమో తనే అడిగింది. అది అని అంటుండగానే వెనక నుంచి ఒక కారు మా కారుని బలంగా గుద్దింది. ఒక్కసారిగా ఇద్దరం ముందున్న వాటికి గుద్దుకున్నాం. తేరుకొని తిరిగి చూస్తే అదే నల్ల కారు. మధుమతి గారి వైపు చూశాను. తన తల నుంచి రక్తం కారుతోంది. ఆ కారు మరోసారి గుద్దుదామని వేగంగా వచ్చింది. ఎదురుగా లారీ కూడా అలాగే వస్తోంది. ఈరోజు మా ప్రాణాలు పోవడం ఖాయం అనిపించింది. ఆ కారు మమ్మల్ని తాకడానికి కొన్ని క్షణాల ముందు మధుమతి గారు స్టీరింగ్ ఎడమవైపుకు తిప్పింది. దెబ్బకు ఆ బ్లాక్ కారు లారీని గుద్దింది. మేం పక్కనే ఉన్న చెట్టుని గుద్దుకున్నాం. ఇద్దరి శరీరం నుంచి రక్తం కారుతోంది. మెల్లగా నా కళ్ళు మూతలు పడుతున్నాయి. తన వైపు చూశాను. తను అప్పటికే స్పృహ కోల్పోయింది.
నా ప్రేమను చెప్పకుండా ఎక్కడ కన్ను మూస్తానో అనిపించింది. ఒక్కసారి శక్తి తెచ్చుకొని తన దగ్గరగా చేరి ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న బరువును బయట పెట్టాను. ఐ లవ్ యూ మధుమతి గారు అని చెప్పి తన మీదే వాలిపోయాను. వెన్నెల వెలుగుల్లో ఆకాశం మెరిసిపోతోంది. నా కాళ్ల కింద చక్కెలిగింతలు పెడుతూ మేఘాలు మెల్లగా కదులుతున్నాయి. దూరంగా దాక్కుని దోబూచులాడే చందమామ చేతికి అందేంతలో ఉన్నాడు. అందమైన ఇంద్రధనస్సు తనలోని రంగులను తివాచీలా పరిచింది. మాకు దూరంగా పురివిప్పిన నెమలి నాట్యమాడుతోంది. జింకలు, కుందేళ్ళు, రామచిలకలు ఇంకా ఎన్నో అందమైన ప్రాణులు వైరం మరిచి ఆడుకుంటున్నాయి. ఆ మబ్బులపైన గాలంతా పరిమళం అల్లుకోగా కాలం కదలడం మరిచిన వేళ మధుమతి గారు నా హృదయ దేశపు యువరాణిలాగా ఊయల ఊగుతుంటే రెప్ప వేయడం కూడా మరిచి చూస్తోంది నా నయనం. తను నాకు దగ్గరగా వచ్చిన ప్రతిసారి నా బుగ్గ మీద తన ఆదర సంతకం చేసి వెళ్తోంది. మా ప్రేమ చూస్తూ ఆ దేవతలే ముచ్చటపడి దీవెనలు పూల రూపంగా మార్చి మాపై చల్లుతున్నారు. ఇంతలో మధుమతి గారు ఊయల నుంచి కిందకు దిగారు. నా దగ్గరగా వచ్చారు. మా మధ్య ఇక నీకు కూడా చోటు లేదంటూ గాలిని దూరంగా పంపేశాం. నన్ను దగ్గరగా చూసి సిగ్గుతో తన బుగ్గలు ఎరుపెక్కాయి. ఇద్దరి కళ్ళు కలిసిపోయాయి. మా పెదవులు కూడా. తన్మయంతో కళ్ళు మూసుకున్నాను. మేమిలా అమృత బిందువులు సేవిస్తుంటే మా ప్రణయం చూస్తూ మన్మధుడు కూడా కాసేపు మైమర్చిపోయాడు. ఇంతలో ఏదో అలికిడి అయిన శబ్దం. ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచాను. చూస్తే ఎదురుగా మధుమతి గారు నా రూపంలో రక్తం తడిసిన మొహంతో. అప్పుడే అర్థమైంది యాక్సిడెంట్ అయ్యాక నాకు స్పృహ కోల్పోయింది, ఇప్పుడే మెలకు వచ్చింది అని. చేతికున్న గడియారం వంక చూశాను. అప్పటికి మాకు యాక్సిడెంట్ అయ్యి అరగంట అయి ఉంటుందేమో. రోడ్డుకు దూరంగా చెట్ల మాటున మా కారు ఉండడంతో ఎవరూ మమ్మల్ని చూసినట్టు లేరు. మధుమతి గారిని తట్టి లేపుతున్నాను కానీ లేవడం లేదు. ఒక్కసారి లే మధు, నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను. ఆ విషయం వినడం కోసమైనా లే. అయినా నువ్వు నా రూపంలో ఉన్నావు. నీ రూపానికి ఏం కాలేదు కదా. కావాలంటే నీ రూపం నువ్వు తీసుకొని అయినా బ్రతుకో. నువ్వు లేకపోతే నేను అన్నీ ఉన్న అనాథని అయిపోతాను అని గుండె పగిలి కన్నీరు వస్తుంటే ఆపుకుంటూ తనని తట్టి లేపుతున్నాను. కానీ తను పలకడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. తన ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాను. శ్వాస ఆడుతుంది. వెంటనే 108కి కాల్ చేద్దామని ఫోన్ కోసం చూశాను. కానీ ఈ కారులో అది ఎక్కడ పడిపోయిందో తెలియడం లేదు. వేరే వాహనాలను సహాయం అడుగుదామని కారు కిందకి దిగాను. నా తలకు కాలికి చిన్న గాయాలయ్యాయి. కానీ వీటికంటే మధుమతి గారికి ఏమైనా అయిందేమో అనే నొప్పి నా గుండెల్లో ఎక్కువగా ఉంది. మెల్లగా రోడ్డు మీదకొచ్చాను. ఇందాక యాక్సిడెంట్ అయిన లారీ అక్కడే పక్కన ఉంది. కానీ మమ్మల్ని గుద్దిన నల్లకారు మాత్రం కనిపించలేదు. వాటి గురించి ఆలోచించే సమయం కూడా నాకు లేదు. దయచేసి ఆపండి అంటూ కన్నీళ్లతో వచ్చిపోయే వాహనాలన్నింటినీ అడుగుతున్నాను. కానీ ఎవరూ ఆపడం లేదు. కాసేపటి తర్వాత ఒక కారు నాకు కాస్త దూరంలో ఆగింది. ఆశగా పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు వెళ్ళాను. అందులో ఉన్న వ్యక్తి నా వైపు అదోలా చూస్తూ, ఇలా రాత్రిపూట చెయ్యి చాచి అందరినీ పిలవడం కన్నా ముష్టెత్తుకోవచ్చు కదా అని నా మొహాన ఒక 100 రూపాయల నోటు విసిరి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం నేను ఏం విన్నానో అర్థం కాలేదు. ఒకసారి నా వంక చూసుకున్నాను. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా ఒంటి మీద ఉన్న చీర కొంచెం చిరిగింది. అది చూసి నన్ను ఇలా అనుకున్నాడా? అంటే అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడ్డ ప్రతి ఆడది దానికోసమేనా? స్వచ్ఛ భారత్ అని రోడ్లు క్లీన్ చేయడం కన్నా ఇలా ఆలోచించే వాళ్ళ మెదళ్లను క్లీన్ చేయాలి అనిపించింది. ఇంతలో ఒక బైక్ నా ముందు ఆగింది. అందులో 2 కుర్రాళ్ళు ఉన్నారు. బహుశా నాకు తమ్ముళ్ళు ఉంటే వారి వయసే ఉండొచ్చేమో. తమ్ముడు, మా కారు యాక్సిడెంట్ అయింది. తనని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దయచేసి కొంచెం సాయం చేయండి అని కళ్ళనీళ్లతో అడిగాను. ఎవరు నీకు తమ్ముడు? ఇక్కడ పోలీసులు ఎవరు లేరు కదా. ఇలాంటి యాక్టింగ్ ఏం వద్దు, కానీ నీ రేట్ ఎంతో చెప్పు. తమ్ముడు అని పిలిచిన పదానికి కూడా విలువ ఇవ్వని ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నరికేయాలి అనిపించింది. నాకొస్తున్న కోపాన్ని కష్టం మీద ఆపుకున్నాను. మీరనుకునేలాంటి అమ్మాయిని కాదు నేను. కావాలంటే అక్కడి దాకా రండి. మా కారు మీకే కనిపిస్తుంది. అక్కడ నా ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి స్పృహ తప్పి పడి ఉన్నారు. దయచేసి కనీసం అంబులెన్స్కైనా ఫోన్ చేయండి అంటూ బ్రతిమాలాను. సరే, ఒక పని చేద్దాం. అదే చెట్టు చాటున అరగంట పాటు మా కోరిక తీర్చు. తర్వాత నీకు కావలసిన సహాయం మేం చేస్తాం అంటూ వెక్కలిగా నవ్వారు. ఒక్కసారిగా నా గుండెల్లో బాధ పొంగుకొచ్చింది.
ఇంత చీకట్లో నడి రోడ్డు మీద సహాయం కోసం అర్థిస్తున్న అమ్మాయిని కూడా వదలరా? రక్తం కారుతున్న నా శరీరం చూసైనా కామం కారిపోతున్న ఈ మృగాల కళ్ళు తెరుచుకోలేదా? ఓవైపు కోపం, మరోవైపు మధుమతి గారి గురించి బాధ అన్నీ కలిసి నా గుండె పగిలేలా అనిపించింది. ఆ బైక్ మీద ఉన్న కుర్రాడు పద వెళ్దాం అని నా చెయ్యి పట్టుకున్నాడు. నేను విడిపించుకోవాలని చూశా. ఇంతలో ఆ రెండో వాడు కూడా పట్టుకున్నాడు. వాడి చెయ్యి కొరికాను. కోపం వచ్చి నా చెంప మీద ఒక్క దెబ్బ వేశాడు. నేను కింద పడిపోయాను. నా మీదకు రాబోయారు. సరిగ్గా అప్పుడే దూరం నుంచి 4 ఆడవాళ్లు పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చారు. రాళ్ళు తీసుకొని ఆ కుర్రాళ్ళ మీదకు విసిరారు. దెబ్బకు భయపడి పారిపోయారు. దొంగనా కొడుకులు. ఒంటరిగా ఆడది కనపడితే ప్రతోడు బలం ప్రదర్శించాలి అనుకునేవాడే. అవును, నిన్నెక్కడా చూడలేదే, కొత్తగా వచ్చావా అమ్మాయి అంటూ వచ్చిన వాళ్ళు నా చెయ్యి పట్టుకుని పైకి లేపారు. వారికి ఏడుస్తూ మా కారు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పాను. వెంటనే వారు కరిగిపోయి వాళ్ళకు తెలిసిన ఆటోని పిలిపించి అందులోకి మధుమతి గారిని చేర్చడానికి సహాయం చేశారు. వారి సాయంతోనే కారులో ఎక్కడో పడిపోయిన మా ఇద్దరి ఫోన్లు కూడా దొరికినాయి. తర్వాత ఆటో అతనికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పారు. బయలుదేరుతుంటే వాళ్ళు చేసిన సహాయానికి నా దగ్గర ఉన్న 500 నోటు ఇవ్వబోయాను. కానీ వాళ్ళు తీసుకోలేదు. మేము మా అవసరం కోసం ఇలా మారిపోయాం. డబ్బు కోసం మా శరీరాన్ని మాత్రమే అమ్ముతున్నాం, కానీ స్పందించే మా హృదయాన్ని కాదు. ఇంకా మానవత్వం అమ్ముకునే నీచమైన స్థితికి మేము చేరుకోలేదు. ఆటో కదిలింది. వారు చెప్పిన మాటలు నా జీవితంలో మర్చిపోలేను. మన మధ్య తిరిగే ఎంతోమంది మృగాల కన్నా వీళ్ళు ఎన్నో రెట్లు నయం అనిపించింది. చేతులెత్తి దండం పెట్టాను. కాసేపటికి ఆటో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఆగింది. దిగగానే స్ట్రెచ్చర్ సాయంతో మధుమతి గారిని లోపలికి తీసుకుని వెళ్ళాను. డాక్టర్, డాక్టర్ అని అరిచాను. నా అరుపు విని ఒక డాక్టర్ బయటకొచ్చాడు. మధుమతి గారి చెయ్యి పట్టుకొని నాడీ చూశాడు. తర్వాత తగిలిన గాయాలు పరిశీలించాడు. చాలా బ్లడ్ పోయింది. ఎందుకైనా మంచిది కౌంటర్లో సేఫ్టీ డిపాజిట్ చేసి రండి, నేను ట్రీట్మెంట్ మొదలు పెడతా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాను. ముందు 15,000 కట్టమని చెప్పారు. నా దగ్గర 1,000 రూపాయలకు మించి లేవు. దయచేసి మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, డబ్బులు నేను రేపట్లోగా ఎలాగో అలా తీసుకొని వస్తాను అని బ్రతిమాలాను. మీరు కడతారని ఎలా నమ్మేది? డబ్బు లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు అని కసురుకున్నాడు. నా చెంప మీద కన్నీరు జారిపోతోంది. స్ట్రెచ్చర్ మీద దీనంగా ఉన్న నా రూపం ఏదోలా కాపాడమని నా వంక బ్రతిమాలుతూ చూస్తున్నట్టు అనిపించింది. ఇప్పటికిప్పుడు డబ్బు ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. ఇందాక నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ని ఏమైనా సహాయం అడుగుదామని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. అతను అప్పటికే వెళ్ళిపోయాడు. నా కళ్ళ ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి అనిపించింది. ఏం చేయాలో ఎవరిని అడగాలో అర్థం కాలేదు. హాస్పిటల్ ముందే ఒక చిన్న అమ్మవారి గుడి కనిపించింది. అటు వెళ్ళాను. అమ్మా, కష్టం అనిపించిన ప్రతిసారి నువ్వు వచ్చి కాపాడుతావని అంటారు కదా, అదంతా అబద్ధమా? మధుమతి గారికి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ సరిగా దొరకలేదు. నా కారణంగా స్వేచ్ఛ కోల్పోయింది. తన ప్రాణ స్నేహితురాల్ని, ఆఖరికి కుటుంబాన్ని కూడా దూరం చేశావు. ఇప్పుడు తన ప్రాణం కూడా తీసుకోవాలని అనుకుంటున్నావా? మా రూపాలు మార్చేశావు. మా మనసులో ప్రేమ రేకెత్తించావు. ఇప్పుడు తను దూరం అయితే నన్ను ఎలా బ్రతకమంటావు? పోనీ నన్ను కూడా తీసుకుపో. తను లేకుండా నేను బ్రతకలేను. నువ్వే ఏదో ఒక దారి చూపించు అంటూ కన్నీళ్లతో అమ్మవారి ముందు మోకరిల్లాను. తిరిగి లేచి నుంచునే సమయంలో నాకొక దారి దొరికింది. మనసులోనే అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాకు దొరికిన దారి నా మెడలోని మంగళసూత్రం. వెంటనే అమ్మవారి ముందున్న పసుపు కొమ్ము ఒకటి తీసుకొని నా మెడలో కట్టుకున్నాను. తర్వాత తాళి తీసి హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కౌంటర్లోకి వెళ్ళి వాళ్ళ ముందు నా తాళి పెట్టాను. రేపు ఉదయం డబ్బు కట్టేస్తాను. అప్పటిదాకా తాకట్టుగా ఇది పెట్టుకోండి. ముందు తనకు వైద్యం మొదలు పెట్టండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. తను నా ప్రాణం. తను లేకపోతే నేను బ్రతకలేను. దయచేసి కాపాడండి అంటూ ఏడుస్తూ వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాను. అప్పటికి వారి హృదయం కరిగిందేమో. నా చేతిలోని తాళి తీసుకొని మధుమతి గారిని లోపలికి తీసుకొని వెళ్ళారు. తను లోపలికి వెళ్ళిన తర్వాత తనకి ఏమైనా అవుతుందేమో అని నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ సమయంలో ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అమ్మ శ్వేతకి ఫోన్ చేసి పిలుద్దామంటే వాళ్ళు ఈ విషయం తట్టుకోలేరు. ఇక నాకు మిగిలింది పీతాంబరం ఒక్కరే. వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పాను. నువ్వు భయపడకు, నేను వెంటనే బయలుదేరతా అని చెప్పాడు. ఇంతలో ఒక నర్సు వచ్చి నా గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేసింది. అప్పుడే డాక్టర్లు మధుమతి గారికి బ్లడ్ కావాలి అంటే ఇచ్చాను. మా రూపాలు, మనసులతో పాటు ఈ క్షణం మాలో ప్రవహించే రక్తం కూడా ఒకటిగా మారింది. ఈ యాక్సిడెంట్
ఇంటికి వెళ్ళే సమయంలో జరిగి ఉంటే అనే ఊహ ఒక్కసారిగా నా గుండెను క్షణం పాటు ఆపింది. ఎందుకంటే అప్పుడు మాతో పాటు ఆరాధ్య కూడా ఉంది. తను ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగేది అనిపించింది. అయినా మమ్మల్ని చంపడం కోసం ఎవరు ఇంతకి తెగించారో అర్థం కావడం లేదు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. తను ఏం చెప్తాడో అని టెన్షన్గా చూశాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, తలకు గాయం అవడం వల్ల బ్లడ్ ఎక్కువ పోయింది. ఆ షాక్తో స్పృహ కోల్పోయాడు. అలాగే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అంతకు మించి భయపడాల్సిన పని లేదు. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. రేపు ఉదయం డిశ్చార్జ్ అవ్వచ్చు. ఆ మాట వినగానే అప్పటిదాకా భయపడిన ప్రాణం కాస్త కుదుట పడింది. తనకు ఏమీ అవ్వలేదు అనే కబురే నా పెరుగుతున్న గుండె వేగం కాస్త తగ్గించింది. కాసేపటికి మెల్లగా లోపలికి వెళ్ళాను. మధుమతి గారు నా రూపంలో పడుకొని ఉన్నారు. తన తలకు చేతికి కట్టుకట్టారు. ఎందుకో తనని అలా చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు. తన చేతిని నా చేతుల్లోకి తీసుకొని ఏడుస్తున్నాను. అప్పుడే నా తెల్ల మీద ఒక చెయ్యి పడింది. మెల్లగా తలెత్తి చూస్తే నా వైపే చూస్తూ మధుమతి గారు. తన కళ్ళల్లో కూడా నీళ్ళు. సిద్ధు, థ్యాంక్ యూ, నిన్ను మళ్ళీ చూడనేమో అని అనుకున్నాను అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను కూడా అండి. మీరు కదలని కొన్ని క్షణాలు నా గుండె కూడా కాసేపు కదలనని మారం చేసింది. శ్వాస కూడా భారంగా తీసుకున్నాను. మీరు లేకపోతే నాకు నేనే లేను అనిపించింది. నా మాటకు కన్నీరు రాలుస్తూ నన్ను ఇంకా గట్టిగా పెనవేసుకుంది. ఆ క్షణం మా ఇద్దరి మధ్య బంధం తెలపడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. ఆ తర్వాత తను మందుల ప్రభావం వల్ల పడుకుంది. నేను కూడా తన పక్కనే కూర్చొని పడుకున్నాను. తెల్లవారే సమయానికి పీతాంబరం, రాధిక గారు వచ్చారు. మమ్మల్ని చూసి వారు కూడా బాధపడ్డారు. అలాగే పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినందుకు సంతోషించారు. పీతాంబరం గారే హాస్పిటల్ బిల్లు కట్టి నా తాళిని విడిపించారు. ఆయన చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియలేదు. తన ట్రీట్మెంట్ కోసం తాళిని తాకట్టు పెట్టాను అని తెలిసిన మధుమతి గారి కళ్ళల్లో నన్ను ఆరాధనా భావంతో చూడటం నా చూపు దాటిపోలేదు. తర్వాత అందరం కలిసి హైదరాబాద్ వచ్చేసాం. ఈలోగా చిన్న యాక్సిడెంట్ అయింది. ఒక 2 రోజులు ఆఫీస్కి రాలేను అని ఇద్దరం విడివిడిగా మెయిల్ పెట్టేశాం. మాకు జరిగిన విషయం అమ్మకు, శ్వేతకు చెప్పలేదు. అలాగే ఆ రోజు రాత్రి నేను ఎదుర్కొన్న సంఘటనలు కూడా మధుమతి గారికి చెప్పలేదు. కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళను బాధపెట్టే నిజాలు చెప్పడం కంటే వాటిని దాచడమే మంచిదని నా మనసుకు అనిపించింది. ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మధుమతి గారికి చెయ్యి విరగడంతో తినడానికి కష్టంగా ఉంటే నేను తినిపిస్తున్నాను. ఇంతలో పీతాంబరం పరిగెత్తుకుంటూ మేడపైకి వచ్చాడు. ఏమైంది అంకుల్, ఇలా వచ్చారు అని అడిగాను. నీకోసం ఎవరో వచ్చారు, అర్జున్ కృష్ణ అంట, కిందున్నాడు, పైకి రమ్మని చెప్పాను అని చెప్పగానే ఇద్దరం షాక్ అయ్యాం. ఇప్పుడు కానీ నన్ను, మధుమతి గారిని ఇక్కడ చూసి మాకు పెళ్ళయింది అనే నిజం బయటపడితే ఇంకేమైనా ఉందా? నా ఉద్యోగం పోవడం, మేము రోడ్డున పడటం ఒకేసారి జరుగుతాయి. ఇప్పుడెలా? ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇలా ఆలోచిస్తూ ఉండగానే అర్జున్ కృష్ణ గారు పైకి వచ్చారు. తలుపు దగ్గరే నిలబడ్డ నా దగ్గరకు వేగంగా వచ్చాడు. ఏమైంది మధు, యాక్సిడెంట్ అయింది అని మెయిల్ పంపించావంట, తలకు అంతలా దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళావా, ఇప్పుడు ఎలా ఉంది అంటూ కంగారు పడుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు. తన కళ్ళల్లో నాకేమైనా అయిందా అనే భయం, నాకేం అవ్వలేదు అని వినాలనే ఆశ కనిపిస్తోంది. చిన్న యాక్సిడెంటే సార్, అంతగా నొప్పి ఏం లేదు, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అని తడబడుతూ సమాధానం చెప్పాను. ఎందుకైనా మంచిది అని డాక్టర్ని కూడా తీసుకొని వచ్చాను. ఆయన వెనకాలే ఓ డాక్టర్ కూడా వచ్చాడు. అర్జున్ కృష్ణ గారు నా మీద చూపిస్తున్న కేరింగ్ చూస్తుంటే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈయన ప్రేమ చూపిస్తున్నది నా రూపం మీద, అంటే నా మధుమతి గారి మీద. నా ముందే నేను ప్రేమిస్తున్న అమ్మాయి మీద ఇంకొకరు ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. విచిత్రం ఏంటంటే ఆ ప్రేమను కూడా నేనే పొందుతున్నాను. సరిగ్గా అప్పుడే ఇంట్లో ఉన్న మధుమతి గారిని చూశాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, అనుమానం కనపడుతుందేమో అనిపించింది. కానీ అలాంటిదేమీ లేదు. ప్రశాంతంగా, హాయ్ సిద్ధు, నువ్వేంటి ఇక్కడ, నీకు ఆ దెబ్బలేంటి అని అడిగాడు. నాకు అలా అడిగినప్పుడు అర్జున్ కృష్ణ గారి మీద గౌరవం పెరిగింది. ఎందుకంటే ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి కనపడితేనే ఏవేవో ఊహించుకునే వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో ఇలా మమ్మల్ని చూసి కూడా మామూలుగా నవ్వుతూ అడగడం ఆయన సంస్కారం అనిపించింది.
మధుమతి గారు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా దొరికిపోయేలా ఉన్నాం, దేవుడా ఏదో ఒక దారి చూపించు అని వేడుకున్నాను. సరిగ్గా అప్పుడే ఎదురుగా రాధిక గారి రూపంలో ఉన్న పీతాంబరం కనిపించాడు. తనని చూడగానే వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అర్జున్ కృష్ణ గారు, తను మా అమ్మ, మేము క్రింద పోర్షన్లో ఉంటాం, సిద్ధు మా పై పోర్షన్లో అద్దెకుంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరెళ్ళి వచ్చేటప్పుడు తనకు కూడా యాక్సిడెంట్ అయింది. ఎలా ఉందో పలకరిద్దామని పైకొచ్చాను. సరిగ్గా అప్పుడే మీరొచ్చారు అంటూ నోటికొచ్చిన అబద్ధం ఏదో చెప్పేశాను. మధుమతి గారు పీతాంబరం అయితే నేను చెప్పిన దానికి నోరు తెరుచుకొని చూస్తున్నారు. ఏంటిది సిద్ధు, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు సార్. అర్జున్ కృష్ణ గారు పీతాంబరం వైపు తిరిగి, నమస్కారం ఆంటీ, మధు మా కంపెనీలోనే పనిచేస్తోంది ఆంటీ అన్నాడు. ఆంటీ అనగానే పీతాంబరం మొహం చూడాలి, మాడిపోయిన చపాతీలా అయింది. ఆ కోపంలో ఎక్కడ నోరు జారుతాడేమో అని కళ్ళతోనే మౌనంగా ఉండమని సైగ చేశాను. తర్వాత అర్జున్ కృష్ణ గారు డాక్టర్తో నాకు మధుమతి గారికి చెకప్ చేయించారు. కావలసిన మందులు డ్రైవర్కి చెప్పి తెప్పించారు. ఆయన నా కోసం చేస్తోంది చూస్తుంటే ఒక రకంగా ఈర్ష్యగా, అలాగే నిజం తెలిస్తే ఏమైపోతాడో అని భయంగా కూడా ఉంది. మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి, మీకు పూర్తిగా నయం అయ్యాకే ఆఫీస్కి రండి. మీకు ఏ సమస్య లేదు. మీకు ఏదైనా అవసరమైతే ఏ సమయమైనా పర్లేదు, నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను అంటూ మాకు ధైర్యం చెప్పాడు. అలాగే వెళ్తూ వెళ్తూ మా ఇద్దరికీ తలా 20,000 డబ్బు కూడా ఇచ్చాడు. తను మా మీద చూపిస్తున్న శ్రద్ధకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు నా కళ్ళల్లోకి చూస్తూ జాగ్రత్త అని చెప్పినప్పుడు తను మధుమతి గారి మీద ఎంత ఇష్టం పెంచుకున్నాడో అర్థమైంది. నేను చేసేది తప్పని తెలుసు, కానీ తప్పడం లేదు. ఆయన వెళ్ళిపోయాక ఒకసారి పీతాంబరం వైపు చూశాను. కోపంగా చూస్తున్నాడు. ఒరే సిద్ధు, అసలేం జరుగుతోందిరా? నువ్వేమో అమ్మ అంటావు, ఆయనేమో ఆంటీ అంటాడు. ఇంతకీ నేనెవరు? అయినా నేను నీకు ఏ అపకారం చేశాను? సబ్బుని కూడా అరిగేదాకే తోముతారు, కానీ నువ్వేంట్రా నన్ను చచ్చేదాకా తోమేలా ఉన్నావు? అసలు నన్ను అన్ని రకాలుగా వాడేద్దామని డిసైడ్ అయ్యావా? ఊరుకోండి అంకుల్, నాకు మంచైనా చెడైనా మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. ఇలా చెప్పే నిండా ముంచేసావు కదా, ఇంకా ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో ఒకేసారి చెప్పురా. ఏమో సమయం సందర్భం బట్టి ఎన్నైనా రావచ్చు అంటూ నవ్వుతూ చెప్పాను. నువ్వు సిగ్గుపడకురా. అయినా అందరికీ శనిగ్రహం అంతరిక్షంలో కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం ప్యాంటు చొక్కా వేసుకుని నా ఇంట్లో అద్దెకుంది. సరే, వంట చేయడం అయిపోయాక చెప్పు, కొన్ని జాకెట్లు కుట్టించుకోవడానికి వెళ్ళాలి. ఆ మాట వినగానే మా ఇద్దరికి బాగా నవ్వు వచ్చింది. కష్టం మీద నవ్వు ఆపుకున్నాం. ఒకప్పుడు సిగరెట్ ప్యాకెట్లు కాల్చి మీరు ఇవాళ జాకెట్ల గురించి మాట్లాడుతుంటే బాధగా ఉంది అంకుల్. ఇప్పుడు గతం గురించి ఎందుకులే, చేసుకున్నోడికి చేసుకున్నంత. సరే వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక ఆ కారు యాక్సిడెంట్ చేయించింది ఎవరై ఉంటారా అని ఇద్దరం చాలాసేపు ఆలోచించాం. కానీ మా మీద అంత పగ ఎవరికి ఉందో అర్థం కాలేదు. మధుమతి గారి కుటుంబం ఏమో అనిపించింది, కానీ కన్న కూతుర్ని చంపాలని చూసేంత దుర్మార్గులు కాదని అనిపించింది. మాకు తెలియని శత్రువులు ఎవరో మా మధ్య ఉన్నారు అనిపించింది. ఏది ఏమైనా ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాం. తర్వాత మా పనుల్లో మేము పడిపోయాం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.